गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। వాసుదేవ ముందు శబ్దాన్ని విన్నాం, తరువాత నిశ్శబ్దాన్ని దాన్ని కూడా విన్నాం. రెండింటిని విన్నాం. ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చి ఉండాలి? నిశ్శబ్దం నుంచి వచ్చి ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఉండేది, ఎల్లప్పుడూ ఉండేది నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం నుంచి శబ్దము బయటకు వచ్చి మరలా దానిలోనే లీనమైపోతుంది. సముద్రము అలవలే. అట్లాగే మొత్తం సమస్త సృష్టి కూడా ఆయన నుంచి బయటికి లాగా వచ్చింది. సమస్త సృష్టి నిశ్శబ్దము అనుకుంటే శబ్దము ఇలా వ్యక్తమైంది, మరలా దాంట్లోకే వెళ్ళిపోయింది. ఈ శబ్దానికి సంబంధించింది పదార్థము ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? నిశ్శబ్దంలో నుంచే. అంటే నిశ్శబ్దమే శబ్దముగా మారింది. భగవంతుడే ఈ సృష్టిగా మారాడు. కాబట్టి ఈ సృష్టి సమస్తము భగవన్మయము. దానికోసం ఆ అనుభూతి పొందడం కోసం మనం ఈ ప్రయత్నం. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం గ్రంథ పఠనము కార్యక్రమము.
9వ రోజు, తేదీ 23/6/2021, బుధవారము, సాయంత్రం 4:30 గంటలు. శ్రీపాద శ్రీవల్లభ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో శ్రీపాదుల వారి సమకాలికులు కర్ణాటక దేశస్థులు శ్రీమాన్ శంకర భట్టు గారు 1320 సంవత్సర ప్రాంతంలో, అనగా దాదాపు 700 సంవత్సరముల క్రితము, సంస్కృత భాషలో శ్రీపాదుల వారి దివ్య చరిత్రను శ్రీపాదుల వారి అనుమతితోనే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము గ్రంథముగా రచించగా, దానిని ఎవరు ఎప్పుడు తెలుగు భాషలోనికి అనువదించారో తెలియదు గాని, సంస్కృత గ్రంథమునకు తెలుగు అనువాదము చేసిన పురాతన ప్రతి ఒక్కటి శ్రీపాదుల వారి మాతామహులు శ్రీ మల్లాది బాపన్నావధానులు గారి 33వ తరం వారైన భీమవరం నివాసి శ్రీ మల్లాది గోవింద దీక్షితులు వారి వద్ద లభించగా, వారు ఆ ప్రతిని 2001 సంవత్సరంలో పిఠాపురంలో గల శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానము వారికి అందచేయగా, ఆ సంస్థానము వారు కొన్ని వేల ప్రతులను ముద్రించి దత్త భక్తులకు అందుబాటులోనికి తెచ్చిన ఆ పరమాద్భుత దివ్య గ్రంథమును ప్రస్తుతం గ్రంథ పఠనము కార్యక్రమములో పఠిస్తుండగా, తమ హృదయ గుహలలో ప్రతిధ్వనిస్తున్న దానిని తమ హృదయ గుహలలోనికి చేరి అత్యంత శ్రద్ధా భక్తులతో వినుచు లీనమవుచున్న దత్త భక్తులైన ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారము. ప్రతిసారి కూడా ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ అని చెప్తున్నాం. అట్లా విశ్రాంతిగా కూర్చుని హాయిగా వినండి అని చెప్పడం కోసం. ఇంట్లో కూడా మనం కంగారు పడుతూ అదేంటో ఇదేంటో అని గందరగోళ పడుతూ, మనం ఉపన్యాసం కోసం ఎక్కడైనా ఒక ఉపన్యాస కార్యక్రమం జరుగుతుంటే అందరం అక్కడ చేరతాం. అక్కడ గందరగోళంగానే ఉంటాం, కాకపోతే ప్రశాంతంగా అందరి మధ్యన ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ కొంచెం గందరగోళంగానే ఉంటుంది, టెన్షన్గా ఉంటుంది, విశ్రాంతి ఉండదు. అదే ఇంట్లో ప్రశాంతంగా హాయిగా ఉంటుంది కదా. కాబట్టి హాయిగా విశ్రాంతి తీసుకుంటూ, ఇది చాలా ముఖ్యమైన విషయం. అప్పుడు ఇదంతా లోపలికి ఎలా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. మనం ఈ కార్యక్రమంలో ఏదేమైతే చదివామో అవన్నీ కూడా. కాబట్టి హాయిగా విశ్రాంతి తీసుకుంటూ చక్కగా వినండి. శ్రీపాదుల వారి సన్నిధి నుండి శ్రీ స్వామి వారి అనుగ్రహ ప్రసాద పారాయణ గ్రంథం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం. శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం, వేణుగోపాల స్వామి గుడి వీధి, పిఠాపురం. ఓం సర్వ జగద్రక్షాయ గురుదత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ పరబ్రహ్మణే నమః. మూల సంస్కృత గ్రంథ రచయిత శ్రీమాన్ శంకర భట్టు గారు కర్ణాటక దేశస్థులు, శ్రీపాదుల వారి సమకాలికులు. తెలుగు ప్రతిని సంస్థానమునకు సమర్పించిన వారు శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారు, భీమవరం. శ్రీపాద వల్లభ స్తోత్రం. శ్రీపాద వల్లభ గురోహు వదనారవిందం వైరాగ్య దీప్తి పరమోజ్వలమద్వితీయం మందస్మితం సుమధురం కరుణార్ద్రనేత్రం సంసారతాపహరణం సతతం స్మరామి. శ్రీపాదవల్లభ గురోః కరకల్పవృక్షం భక్తేష్టదాన నిరతం రిపు సంక్షయం వై సంస్మరణమాత్రచితి జాగరణం సుభద్రం సంసార భీతి శమనం
సతతం భజామి. శ్రీపాదవల్లభ గురోః పరమేశ్వరస్య యోగీశ్వరస్య శివశక్తి సమన్వితస్య శ్రీపర్వతస్య శిఖరం ఖలు సన్నివిష్టం త్రైలోక్య పావన పదాబ్జం అహం నమామి. త్రైలోక్య పావన పదాబ్జం అహం నమామి. త్రైలోక్య పావన పదాబ్జం అహం నమామి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. 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 అధ్యాయము 6లో ఉన్నాం. మనం 6వ అధ్యాయం పఠిస్తున్నాము. నరసావధానుల వృత్తాంతానికి సంబంధించి ఇప్పుడు శ్రీపాదుని బాల్య లీలల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? తిరుపతి సమీపంలో ఉన్న పాణిపాకం ఉన్నాం. ఎవరింట్లో ఉన్నాం? తిరుమల దాసు. శ్రీపాదుల వారు బాల్యంలో ఆ పిఠాపురంలో క్షేత్రము గనుకను పీఠికాపురంలో విగతాత్మలతో సంభాషించగల తంత్రవేత్తలు ఊరుట వలనను ఈ రకములైన వాదములకు బలము చేకూరుచుండెను. నేను మాల్యాద్రిపురము నుండి వచ్చిన కారణమున శ్రీ బాపనార్యుల వారి ఇంట్లోని దుస్తులను, శ్రీ రాజశర్మ గారి ఇంట్లోని దుస్తులను నేను ఉతుకుచుండెడి వాడను. ఎవరి? తిరుమల దాసు అన్నమాట. నరసావధానులు గారింటి బట్టలను ఉతుకు చాకలి వృద్ధుడై మరణించను. వానికి ఒక్కడే కుమారుడు. అతడు కోకనదమని పిలువబడు వాయసపుర అగ్రహారం, అంటే ప్రస్తుతము కాకినాడకు వలసపోయాను. వాయసపుర అగ్రహారం అప్పుడు పేరు, ఇప్పుడు కాకినాడ. వలసపోయాను. అందువలన నరసావధానులు గారింటి బట్టలను ఉతుకుటకు నన్ను నియమించిరి. చిన్నతనము నుండి బాపనార్యుల కుటుంబముతో సాన్నిహిత్యము వలన నేను కొంత శుభ ఇచ్ఛ కలిగిన వాడుగా మార్పు నొందితిని. నాలో ఆధ్యాత్మిక జ్యోతి వెలుగసాగాను. నరసావధానులు గారి బట్టలను నేను స్వయముగా ఉతుకక నా పెద్ద కుమారుడైన రవిదాసును ఉతకమని చెప్పితిని. ఏ రోజైనను నేను నరసావధానులు గారిని చూచిన ఎడల నా కడుపులో వికారము జనించి అన్నము కూడా తినలేని పరిస్థితికి వచ్చుచుంటిని. నేను శుభేచ్ఛ కలిగిన కుటుంబముల వారి బట్టలను మాత్రమే ఉతకగలుగుచుంటిని. తిరుమల దాసుపై శ్రీపాదుల వారి దివ్యానుగ్రహం. రవిదాసు నా పెద్ద కుమారుడు, నా మొదటి భార్య కొడుకు. నరసావధానులు గారి బట్టలను నేను ఉతకకుండా రవిదాసు చేత ఉతికించేవాడను. ఈ విషయము ఎట్లో నరసావధానులు గారికి తెలిసినది. వారు తమ బట్టలను నన్నే ఉతకమని శాసించిరి. పెద్దల శాసనము శిరోధార్యము కదా. నేను శ్రీపాదుల నామస్మరణము చేయుచు వారి బట్టలను ఉతికి తిని రవిదాసు వాటిని వారి ఇంటికి తీసుకుని వెళ్ళాను. అదేమి చిత్రమో గాని
ఆ ఇంటిలోని వారికి ఎవ్వరికి ఏమీ కాలేదు గాని నరసావధానులు గారికి మాత్రము నేను ఉతికిన బట్టలను ధరించినంతనే ఒళ్ళంతయు తేళ్లు జర్రెలు పాకినట్లుండెను. ఆయన శరీరము నిప్పుల మీద పెట్టినంత బాధ కలిగించుచుండెను. అది మామూలు వస్త్రముగా కాక అగ్ని వస్త్రముగా ఉండెను. నరసావధానులు నన్ను పిలిపించిరి. నేను ఏదియో క్షుద్ర విద్యతో మంత్రశక్తిని తమ వస్త్రములలోనికి ప్రవేశపెట్టినాననియు ఇటువంటి నీచమైన పనికి శిక్ష విధింపబడుననియు తెలియజేసిరి. న్యాయాధికారి వద్దకు ఫిర్యాదు తేబడెను. న్యాయాధికారి నన్ను నిర్దోషిగా తేల్చెను. నాయన శంకర భట్టు, శ్రీపాదుల లీలలు అచింత్యములు. నేను న్యాయాధికారి వద్ద నుండి ఇంటికి వచ్చిన తరువాత కొంతసేపటికి శ్రీచరణులు 16 సంవత్సరముల నవ యవ్వన రూపమున వచ్చిరి. శ్రీపాదులు పుట్టినప్పటి నుండి తనకు ఇష్టం వచ్చిన వయస్సులో భక్తులకు దర్శనమిచ్చుచుండేది. శ్రీచరణుల లీలలతో ప్రత్యక్ష సంబంధము కలవారలకు ఇది అత్యంత సహజముగా తోచును. నేను సంభ్రమాశ్చర్యములతో, అయ్యా, మీరు ఉత్తమ బ్రాహ్మణ వంశమున జన్మించిన వారు, రజకులు ఉండు పేటకు వచ్చుట ఉత్తమము కాదు అని అంటిని. దానికి శ్రీపాదులు, ఓయి నరసావధానులు ఎవరనుకుంటివి? వారు చాకలి మూట అంత పాపమును నెత్తిన పెట్టుకుని జీవనయాత్ర చేయుచున్న రజకుడు అయిన నీవు బ్రహ్మజ్ఞానము కొరకు తప్పించే ఉత్తమ బ్రాహ్మణుడవు. అందుచే నేను ఇక్కడకు వచ్చుట అసంగతము కాదు కదా అనిరి. అంతటా నేను శ్రీచరణుల పాదములపై బడి వెక్కి వెక్కి ఏడ్చితిని. శ్రీచరణులు అమృత దృష్టితో చూచుచూ నన్ను తమ దివ్య హస్తములతో లేవనెత్తిరి. వారి దివ్య హస్తములను నాపై నుంచిరి. అంతటా నాకు నా గత జన్మమంతయును గుర్తుకు వచ్చినది. నాలోని యోగ శక్తులు చలనావస్థను పొందినవి. కుండలిని శక్తి జాగృతమవసాగినది. శ్రీపాదులు నెమ్మదిగా అడుగు వేసుకొనుచు అంతర్ధానమైరి. నరసావధానులు తన ఇంటిలో తోటకూరను పెంచుచుండెడివారు. వారి ఇంట నుండి తోటకూర అత్యంత రుచికరమైనదిగా ప్రతీతి. ఎంత అరచిగ్గి పెట్టినను ఎవ్వరికినే వారు తోటకూర ఇచ్చేడివారు కారు. ఎవరి నుండైనను తనకు విశేష ప్రతిఫలం ఉన్నదని తోచిన ఎడల మాత్రమే వారికి తోటకూరను ఇచ్చేడివారు. శ్రీపాదులు తన తల్లిని తోటకూర వండి పెట్టమని కోరెను. అది కూడా నరసావధానులు గారింటి నుండి తెమ్మనెను. ఇది అసంభవమైన విషయముగా కనబడసాగాను. తాతగారైన శ్రీ బాపనారులు ఇట్లనిరే, నాయనా శ్రీపాద, రేపు ఉదయమున నీవే స్వయముగా నరసావధానులు తాతగారిని తోటకూర ఇమ్మని కోరవలసినది. నేను నిన్ను ఎత్తుకుని వారింటి వద్దకు వెళ్ళేదను. ఒకవేళ నరసావధానులు తోటకూర ఇవ్వని పక్షమున ఇంక నీవు ఆ విషయముపై పట్టుపట్టరాదు. దానికి శ్రీపాదులు అంగీకరించింది. ఉదయముననే బాపనార్యులు వారు శ్రీపాదుని ఎత్తుకుని నరసావధానులు ఇంటి వద్దకు వచ్చుచుండేది. పెద్దలను గౌరవించవలననియు వారి ఆశీస్సులను పిల్లలు కోరుకోవలననియు బాపనార్యులు చెప్పిరి. శ్రీపాదులు వల్లెయనిరి. నరసావధానులు వీధి అరుగుపై నుండెను. వారికి చాలా పొడవైన శిఖ అంటే పిలక ఉండేటిది. అప్పుడే క్షురకుడు వచ్చి వారికి క్షురకర్మ చేయు ప్రయత్నంలో నుండెను. తాతగారి భుజములపై ఎక్కి కూర్చున్న శ్రీపాదులు నరసావధానులు గారి వైపు చూచి చేతులు జోడించి నమస్కరించను. ఈ హఠాత్ సంఘటనకు నరసావధానులు నివ్వెరపోయేది. శ్రీపాదుల తీక్షణ దృష్టి నరసావధానుల వారి శిఖపై పడెను. అప్రయత్నముగా నరసావధానుల వారి శిఖ ఊడి క్రింద పడిపోయాను. శిఖ దానంతటది ఎట్లు ఊడి పడిపోయినదో అర్థముగాక వారు అయోమయ స్థితిలో నుండేది. అప్పుడు శ్రీచరణులు తన తాతగారితో, తాత, నరసన్న తాతకు అత్యంత ప్రియమైన శిఖ దానంతటదే ఊడిపోయాను. ఇప్పుడు నేను వారికి అత్యంత ప్రేమ పాత్రమైన తోటకూర గురించి అడిగిన పక్షమున ఏమి బాగుండును? అసలే మహా దుఃఖముతో ఉన్న నరసన్న తాతను నేను ఇంకా ఎందుకు బాధ పెట్టవలను? మనము మన ఇంటికి పోవుదము అనేది. ఆ తరువాత శ్రీపాదులు తనకు తోటకూర కావాలనని ఎన్నడూ అడుగలేదు. చేస్తుంటారు తమాషాలు.
శ్రీపాదులు తనకు నమస్కరించుటలో జరిగిన మోసము నరసావధానులకు తెలియవచ్చును. వారు ధ్యానంలో కూర్చున్నప్పుడే వారినే పూలిన వర్చస్వి అయిన ఒకనొక వ్యక్తి వారిలో నుండి బయల్వెడలను. నీవెవ్వరివి, ఎక్కడకు పోవుచున్నావు అని నరసావధానుడు అతనిని అడిగాను. అంతటా ఆ వర్చస్వి, నేను నీలో ఉన్న పుణ్య శరీరమును, నీవు ఇంతదాకా ఎన్నో మార్లు వేదములు పఠించితివి, స్వయంభూదత్తుని ఆరాధించితివి, సాక్షాత్తు ఆ దత్తుడే శ్రీవల్లభునిగా అవతరించినప్పుడు అవమానించితివి. నీకు నీ శిఖ మీదను నీ తోటకూర మీదను ఉన్న ప్రేమాభిమానములలో లక్షాంశమైనను శ్రీవల్లభుని యందు ఉన్న ఎడల నీ జన్మ కడతేరి ఉండును. మోహము క్షయించుటయే మోక్షము. నీవు మోహ పాశములచే బద్ధుడవై ఉన్నావు. నీవు అనతి కాలములో దరిద్ర దశ రాబోవుచున్నది. నీకు అనతి కాలములో దరిద్ర దశ రాబోవుచున్నది. దానిని నివారించుటకే శ్రీపాదులు నీ నుండి శాఖదానమును కోరిరి. వారు కోరినట్లు నీవు తోటకూరను వారికి సమర్పించి ఉన్న ఎడల నీకు రాబోవు దారిద్ర్య దశ నిర్వీర్యము చేయబడుటయేగాక ఐశ్వర్యము కూడా అనుగ్రహింపబడి ఉండేది. అటువంటి అవకాశమును నీవు చేజేతులారా పోగొట్టుకున్నావు. ఆయనను శ్రీపాదులు కరుణా సముద్రుడు. వారు ఈ అవతారమును గుప్తపరచి మరి ఒక అవతారమును ధరింపనున్నారు. నీవు ఆ సమయమున దారిద్ర్య బ్రాహ్మణుడుగా జన్మించదవు. అప్పుడు కూడా నీవు నీ ఇంటిలో తోటకూరను పండించదవు. సరి అయిన సమయం ఆసన్నమైనప్పుడు నీ పుణ్య రూపమైన నేను నీ శరీరములోనికి ప్రవేశించదను. తదుపరి శ్రీచరణులు నీ ఇంటికి వచ్చి నీవు ప్రేమతో వండించి పెట్టిన తోటకూరను భుజించి నీకు ఐశ్వర్యమును ప్రసాదించదరు. శ్రీపాదులు నమస్కరించినది నీకు కాదు, నీలోని పుణ్య స్వరూపమైన నన్ను తమలోనికి ప్రవేశించమని ఆనతి. కావున ఇప్పుడు మాత్రము నేను నిన్ను వదలి వెళ్ళిపోవచ్చున్నాను. శ్రీపాదుల చేత నమస్కరింపబడుట వలన నీలోని పుణ్య రూపమైన నన్ను పోగొట్టుకున్నావు. ఇంకా మిగిలినది నీలోని పాప పురుషుడు మాత్రమే అని పలికి అతనిలోని పుణ్య పురుషుడు శ్రీపాదుల వారిలో కలిసిపోయాను. అప్పటి నుండి నరసావధానులు జీవన పరిస్థితులు క్షీణించసాగాను. అతని మాటను లెక్క చేయువారు లేకపోయేది. పూర్వము అతనిలో ఉన్న వర్చస్సు ఇప్పుడు మరుగాయను. పీఠికాపురం గ్రామంలో విషూచి కలరా ప్రబలెను. అనేక మంది జనులు మరణించసాగిరి. జలదోషము వలన క్రిముల వ్యాప్తి జరుగుచుండెననియు ఇది అంటురోగముగా వ్యాప్తి చెందుచుండెననియు వైద్యులు తేల్చిరి. భయ విహ్వలులైన జనులు ఈ మహమ్మారి నుండి తమను రక్షించవలసినదనియు జనహితార్థము శాస్త్రములలో చెప్పబడిన ఉపాయములను అన్వేషించి సత్వరమే తగు చర్యలను గైకొనవలసినదియు పాపనార్యులను ప్రార్థించిరి. పాపనార్యులు అంతర్దృష్టితో అవలోకించి ఇది జలదోషము వలన కాదనియు వాయుమండలమునందలి కాలుష్యము వలన అనియు తెలుసుకునేది. శ్రీ బాపనార్యులు చెప్పునది వైద్య శాస్త్ర విషయములకు వ్యతిరేక్తమనియు అందువలన ఆమోదయోగ్యము కాదనియు వైద్యులు నిర్మోహమాటముగా తెలిపిరి. జనులు గ్రామ దేవతకు రకరకముల జంతు బలులు వివిధములైన పూజలను చేయసాగిరి. తాంత్రికులు జంతు బలులను విశ్వసించెదరు. జంతు బలి చేయుట వలన ఆ జంతువులోని జీవశక్తి అనగా ప్రాణశక్తి బలవంతముగా విడుదల కాబడును. మంత్రోచ్చాటనము వలన ఆ ప్రాణశక్తి బలి ఇచ్చు వ్యక్తికి వశమగును. ప్రాణశక్తిని వృద్ధి పొందించుటకు యోగ ప్రక్రియలున్నవనియు సాత్విక ఆరాధనా పద్ధతులు అనేకములున్నవనియు గ్రామ దేవతను ప్రసన్నము చేసుకొనుటకు సాత్విక పద్ధతులను అవలంబించవచ్చుననియు పాపనార్యులు సెలవిచ్చిరి. ఆయనను జనులు జంతుబలిని ఇచ్చుట మానరైరి. శ్రీపాద వల్లభులయందు వారి దివ్య లీలలయందు విశ్వాసం గల కొందరు శ్రీచరణుల వారిని ఈ విషయమై అడిగిరి. అంతటా శ్రీచరణులు గ్రామ దేవతను బలిని కోరవద్దని తాను ఆదేశించినట్లును ఆ గ్రామ దేవత శ్రీపాదుల వారి ఆజ్ఞ మేరకు సముద్ర స్నానము చేయుటకు వెళ్ళననియు
కేవలము పాల పొంగుళ్ళు సమర్పించిన రక్ష కాళికా రూపము శాంతించునని ఈ విషయమును గ్రామ ప్రజలకును పరిసర గ్రామ ప్రజలకును తెలియపరచుటకు చర్మకారునొకని పిలిచి చర్మ వాయిద్యముతో దండోరా వేయమని చెప్పవలసినదియు తెలియజేశారు. దండోరా ఎవరి చేత వేయించముందురని అడుగగా విషూచి సోకి రోగగ్రస్తుడైన వెంకయ్యతో నా మాటగా చెప్పమని చెప్పింది. శ్రీ వల్లభుల వారి విశ్వాసులు వెంకయ్య వద్దకు పోయిరి. వెంకయ్య మరణాసన్న స్థితిలో ఉండెను. శ్రీ చరణుల వారి ఆజ్ఞను తెలుపుగా అతడు మూర్ఛిల్లెను. ఒక గడియ సేపటికి ప్రకృతిస్థుడై సంపూర్ణ ఆరోగ్యవంతుడయ్యను. ఈ వార్త పీఠికాపురంలో బహుధా చర్చనీయాంశమయ్యను. వెంకయ్య చేత దండోరా వేయించబడెను. శ్రీ బాపనార్యులు జలముతో నిండిన పెద్ద పాత్రను తన సన్నిధిని ఉంచమని చెప్పిరి. విషక్రిములను సంహరించుటకు తగిన మంత్రములను ఉచ్చరించిరి. ఆ విషక్రిములు టప టపమనే శబ్దము చేయుచు వాయుమండలము నుండి వచ్చి జలపాత్రలో పడినవి. వాయుమండలమునందలి కాలుష్యము హరించబడెను. విషూచి మహమ్మారి పీఠికాపురమును వీడిపోయెను. శ్రీపాదుల వారి జన్మదినమైన గణేష చతుర్థి నాడు రాజశర్మ సతీ సమేతముగా శ్రీచరణులను తీసుకుని బాపనార్యుల ఇంటికి వెళ్ళాను. శ్రీ బాపనార్యులు శ్రీవల్లభుల వారి పాద పద్మములను పరిశీలించి శుభ లక్షణములను దర్శించ యత్నించినప్పుడల్లా వారి కండ్లకు మిరుమిట్లు గొలుపు కాంతులు మాత్రమే దర్శనము ఇచ్చుచుండెను. శ్రీ మహావిష్ణువునకున్న శుభ లక్షణములను వారు దర్శించలేకపోయేవారు. ఇది వారికి ఆశ్చర్యకరముగా నుండెను. ఆ రోజు ఉషాకాలమున బియ్యమును దంచిన తవుడు నందు దివ్య పాదముద్రలను చూచి బాపనార్యులు తన కుమార్తె అయిన సుమతిని పిలిచి, అమ్మా, ఈ మార్గమున ఎవరు వెళ్ళినారు అని అడిగాను. అంతట సుమతి, ఇంకెవరు, మీ ముద్దుల మనమడే ఇటు వెళ్ళినాడు అని సమాధానము చెప్పాను. ఆ కాలి ముద్రలు సుమారు 16 సంవత్సరములో బాలుని కాలి ముద్రలుగా తోచను. తాతగారు శ్రీ వల్లభుని తన ఒడిలోనికి తీసుకుని వారి శ్రీచరణములను పరిశీలించిరి. ఇది వరకు కనులకు మిరుమిట్లు గొలుపు కాంతులు ఇప్పుడు కానరాలేదు. సుస్పష్టముగా తను స్వయముగా దత్తావతారమని సూచించు శుభ లక్షణములు వారికి దర్శనీయమాయ. వారు శ్రీపాదుల వారి దివ్య శ్రీచరణములను ముద్దాడి ఈ బాలుడు సాక్షాత్తు దత్తప్రభువని నిర్ణయించుకునేను. అప్పుడు బాపనార్యుల వారి నోటి వెంట అప్రయత్నముగా కొన్ని పదములు ఉచ్చరించబడిన. వాటికి ఛందోబద్ధత గాని వ్యాకరణ దోష రహస్యము గాని ఉండనవసరము లేదు. తాతగారి కనుల వెంట కారు కన్నీరును శ్రీపాదులు మౌనముగా తుడిచెను. కొంతసేపటికి శ్రీపాదుల వారు ఇట్లనిరి, తాత, నీవు శ్రీశైలమునందు సూర్యమండలము నుండి శక్తిపాతము చేసి మల్లికార్జున శివలింగములోనికి ఆకర్షించితివి. అదే సమయమున సూర్యమండలము నుండి శక్తి గోకర్ణమునందలి మహాబలేశ్వరునిలోనికి పాతగయా క్షేత్రములోని స్వయంభూదత్తునిలోనికి ఆకర్షించబడినది. నేను గోకర్ణ క్షేత్రమును మరింత శక్తివంతము చేయదలచితిని. జీవులకు సంబంధించిన అనిష్ట స్పందనలను మహాబలేశ్వరుని పరమేశ్వరుని ఆత్మలింగములోనికి లయము చేసుకుని శుభ స్పందనలను ఆశ్రితులకు అందింపచేయుట నా సంకల్పము. అదే విధముగా దర్శన మాత్రముననే ముక్తిని ప్రసాదించు శ్రీశైల మల్లికార్జున లింగమును కూడా శక్తివంతము చేయదలచితిని. నీవు సత్య ఋషివి. యతి రూపముననున్న నాకు అమ్మ పాద నమస్కారము చేయట వలన నేను అల్పాయుష్కుడను కాజాలనని తీర్మానించితివి. శ్రీపాద శ్రీవల్లభ రూపముననున్న నాకు అమ్మ పాద నమస్కారము చేయట వలన నేను అల్పాయుష్కుడనయ్యదనని నేను వక్కాణించితిని. మన ఇద్దరి వాక్కులకును వ్యాఘాతము కలుగకుండా నేను 16 సంవత్సరముల పర్యంతము మాత్రమే మీ ఇంట నుండదలచితిని.
సంసార బంధముల నుండి విముక్తిని పొందగోరు ముముక్షువులను అనుగ్రహించవలను. నేను చిరంజీవిగా నుండవలనన్నది నీ సంకల్పము గనుక దానిని తప్పక తీర్చెదను. శ్రీపాద శ్రీవల్లభ నామమున వ్యవహరించు ఈ దివ్య మంగళ స్వరూపము గుప్తము గావించబడును. నృసింహ సరస్వతిగా అవతరించినను శ్రీపాద శ్రీవల్లభ రూపమున మాత్రము నిత్య సత్య రూపముగా నెలచియుందును. నృసింహ సరస్వతినై అవతరించి శ్రీశైలమున కదళీ వనమున 300 సంవత్సరములు తపమాచరించి ప్రజ్ఞాపురమున స్వామి సమర్థుడనై అచ్చటనున్న వటవృక్షంలో నా యొక్క ప్రాణశక్తిని ప్రవేశపెట్టి శ్రీశైల మల్లికార్జున శివలింగమునందు విలీనమయ్యదను. పాపనార్యులకు ఇదంతయును ఆశ్చర్యముగను అద్భుతముగను తోచను. తాతగారి ఎంట గణేష చతుర్థి నాడు శ్రీపాదుల ప్రథమ జన్మదినోత్సవము మహావైభవముగా జరిగింది. పీఠికాపురంలో ఆ రోజు మరి ఒక వింత జరిగాను. ఉషక్కాలంన నరసావధానులు గారును పూజారియును మరికొందరును శ్రీ కుకుటేశ్వర ఆలయ సందర్శనమునకు వెళ్ళినప్పుడు అతడ స్వయంభూదత్తుని విగ్రహము లేదు. విగ్రహము మాయమైన విషయము ఊరంతయును దావానలము వలె వ్యాపించింది. నరసావధానుల యందు ఈర్ష్య కలిగిన తాంత్రికుడొకడు ఈ విగ్రహము మాయమొకట నరసావధానుల పనియేననియు, నరసావధానులు క్షుద్ర విద్యలను ఉపాసించుచుండెననియు, అతడే ఈ విగ్రహమును మాయము చేసననియు ప్రచారము చేయదొడగను. అంతటా పీఠికాపుర బ్రాహ్మణ్యము నరసావధానుల ఇంటిని క్షుణ్ణముగా పరిశీలన చేయవలనని తీర్మానించింది. పాపనార్యులను ఈ విషయమై ప్రశ్నించగా నిజము నిలకడ మీద గాని తేలదనియు, ప్రస్తుతము మౌనముగా నుండుట భావ్యమని తాను తలచుచున్నాననియు, సమయము వచ్చినప్పుడు మాట్లాడేదననియు తెలియజేశాను. నరసావధానులు ఇంటిలో తవ్వకములను జరుపగా మానవ కపాలములు, క్షుద్ర విద్యలకు సంబంధించిన కొన్ని వస్తువులు బయల్పడెను. నరసావధానులు నిర్దోషి అయినను అతడు క్షుద్ర విద్య ఉపాసకుడని ముద్రపడెను. రోజు రోజుకు అతని ఆరోగ్యము క్షీణించుచుండెను. అతని ఇంటిలో ఒక గొడ్డుమోతు ఆవు ఉండెను. దానిని కూడా ఎద్దువలే భావించి వ్యవసాయం పనులకు వాడుచుండెను. నరసావధానులు దానికి మేత సరిగా పెట్టడాయను. తాంత్రికుడు ఆ గోవునందు క్షుద్ర శక్తిని ప్రవేశపెట్టాను. అది ఒకనాడు కట్లు తెంచుకుని భీకరాకారముగా ఇంటిలోని వారిని పొడిచి తన యజమాని ఎంతో ప్రేమగా పెంచుకున్న తోటను ధ్వంసము చేశాను. దానిని తాడుతో బంధించుట ఎవరి తరము కాదాయను. ఆ రోజున నరసావధానులు తల్లి యొక్క ఆబ్దీకము. ఇంటిలో గారెలు మరికొన్ని భక్ష్యములు సమృద్ధిగా చేయబడెను. నరసావధానులు ఇంటిలో వంటపాకులనున్న భక్ష్యములను గారెలను ఆవు తినివేశను. అప్పటికే భోక్తల భోజనములు పూర్తి అయినవి. అయితే ఇంటిలోని వారు ఇంకనూ భోజనము చేయలేదు. శ్రీపాదుల వారు తన తండ్రి అయిన రాజశర్మతో మనము నరసన్న తాతగారింటికి పోవాలనని మారాము చేయసాగారు. శ్రీపాదుల వారిని తీసుకుని రాజశర్మ నరసావధానుల ఇంటికి ఎదురుగా నిల్చునెను. ఇంతలో అవధానులు గారి గోవు బయటకు వచ్చెను. శ్రీపాదుల వారు తన తండ్రిని తనను క్రిందకు దింపమనిరి. ఆ గోవు శ్రీపాదుల వారి చుట్టూ 3 ప్రదక్షిణములు చేసి తదుపరి శ్రీచరణములకు ప్రణమిల్లి ప్రాణములు విడిచెను. పీఠికాపురమునందుల జనులు ఈ సంఘటనను రకరకములుగా వ్యాఖ్యానించిరి. నరసావధానుల ఇంట చేయబడిన గారెలలో విషము పొరపాటున చేరినదనియు, భోక్తల అదృష్టము వలన వారు రక్షించబడిరనియు, అయితే గోవు మాత్రము విష ప్రభావమున మరణించిననియు, నరసావధానులకు గోహత్యా పాతకము కూడా చుట్టుకుననియు వ్యాఖ్యానించసాగిరి. ఇటువంటి వ్యాఖ్యలు నరసావధానులకు చాలా బాధను కలిగించుచుండెను. గోవు శ్రీపాదునికి ప్రదక్షిణము చేసి మరణించుట వలన శ్రీచరణులు అసాధారణమైన దైవాంశ కలవారని చాలా మంది భావించసాగిరి. రాజశర్మకు కొంత ఆయుర్వేద వైద్యంలో ప్రవేశం ఉండుట వలన నరసావధానులు కోరిక మేరకు రాజశర్మ అతనికి వైద్యము చేయుచుండెను.
రాజశర్మ నరసావధానుల ఇంటికి పోవునప్పుడల్లా శ్రీపాదులు కూడా తన తండ్రితో వెళ్ళుచుండెను. రాజశర్మ ఎంత గొప్ప వైద్యుడైనను నరసావధానుల ఆరోగ్యము కుదుట పడలేదు సరిగదా, మరింత క్షీణించను. ఒక రోజున నరసావధానులు మరణించను. పీఠికాపురంలో వదంతులు, పుకార్లు, వక్రభాష్యములు, అసత్యమును సత్యముగాను సత్యమును అసత్యముగాను నిరూపించు ప్రయత్నములు మెండుగా నుండెడి. రాజశర్మ సదుద్దేశ్యముతో వైద్యము చేశను. అయితే అతని ప్రయత్నము సఫలము కాలేదు. జనన మరణములు దైవాధీనములు గదా, జనన మరణములు దైవాధీనములు గదా. నరసావధానులు ఏదో ఒక తాంత్రికుని తంత్ర ప్రయోగమున మరణించనని కొందరు తలపోసారు. మరికొందరు నరసావధానులు వారి అందున్న ద్వేషము కొలది రాజశర్మ అతనికి సరి అయిన వైద్యము చేయలేదనియు, మరి ఒక వైద్యునిచే వైద్యము చేయించిన బ్రతికి ఉండేవాడనియు తలపోసిరి. మరికొందరు శ్రీపాద శ్రీవల్లభులు దత్తావతారమని భావించుట అవివేకమనియు, ప్రతిరోజు శ్రీవల్లభులు నరసావధానుల ఇంటికి వెళ్ళుచున్నను వారు మరణించుట వలన శ్రీపాదుడు కూడా సాధారణ బాలకుడే అనియు భావించారు. విషప్రయోగమున గోవు మరణించుట వలన నరసావధానులు కూడా గోహత్య మహాపాతకము వలన మరణించననియు, ఆ ఇంటిలో మరికొన్ని శవములు శ్మశానమునకు చేరవలసి ఉండుననియు, గోహత్య పాతక నివారణమునకు బ్రాహ్మణులకు భూరి దాన ధర్మములను చేయించవలననియు, బంగారు గోప్రతిమను బ్రాహ్మణులకు దానమీయవలననియు ఒక మండలము మహాశాంతి హోమములు జరిపి ప్రతిరోజు ఆ మండల కాలమంతైను బ్రాహ్మణ సమారాధనము చేయవలననియు తీర్మానించిరి. పైన చెప్పిన కార్యక్రమములను జరిపించుటకు నరసావధానుల యావదాస్తిని తెగనమ్మవలసి వచ్చును. ఇది కూడా కుటుంబ సభ్యులకు అశనిపాతము వంటి విషయం. నరసావధానుల శవమును దహన క్రియల కొరకు శ్మశానమునకు కొంపోవసాగిరి. రాజశర్మ, శ్రీపాదులు, బాపనార్యులు అందరును నరసావధానుల కుటుంబ సభ్యులను పరామర్శించిరి. నరసావధానుల భార్య శ్రీపాదుల వారి చేతులను పట్టుకుని, నాయనా, చిటికడు పసుపు కుంకుమల కోసం ఎంత దూరమైనను పేరంటమునకు వెళ్ళేదానను. నీవు దత్తుడవే అయినచో మీ నరసన్న తాతను బ్రతికించుట అసాధ్యమా అని విలపించును. అమృత హృదయులైన శ్రీపాదులు తమ దివ్య హస్తములతో ఆమె కన్నీరును తుడిచి మౌనముగా నుండిరి. శవయాత్ర ప్రారంభమాయను. రాజశర్మ, శ్రీపాదులు, పాపనార్యులు అందరూ శవయాత్రలో పాల్గొనిరి. నరసావధానుల పెద్ద కొడుకు చితికి నిప్పు అంటించు ప్రయత్నంలో నుండెను. శ్రీపాదుల వారి కండ్ల నుండి 2 కన్నీటి బొట్లు రాలెను. మేఘ గర్జన స్వరముతో శ్రీపాదులు ఇట్లనిరి, ఆహా, చచ్చిన తండ్రికి కొరివి పెట్టు కొడుకును చూచితని గాని బ్రతికి ఉన్న తండ్రికి కొరివి పెట్టు కొడుకును చూడలేదు. అంతటా అందరూ నిశ్చేష్టులై చూచుచుండిరి. శ్రీపాదులు మెల్లగా చితిపైనున్న నరసావధానుల భ్రూమధ్యమును తన బొటన వ్రేలితో తాకి తిరిగి తమ భ్రూమధ్యమును తాకిరి. నరసావధానులకు చైతన్యము రాసాగెను. శవయాత్రకు తన శవముతో కలిసి వచ్చిన వారందరితోటి నరసావధానులు శోభాయాత్రగా ఇంటికి తిరిగి వచ్చాను. శ్రీపాదులు అతని భ్రూమధ్యమును తాకుట వలన అతనికి కర్మసూత్రము యొక్క సూక్ష్మాంశము అవగతము కాసాగెను. తన ఇంటనున్న గొడ్డు ఆవు తన తల్లి అని వారికి బోధపడెను. తన ఇంట్లో పడి ఉన్న ముసలి ఎద్దు తన తండ్రి అని తెలిసెను. వారిద్దరూ తన నాయనమ్మను, తాతను ముసలితనములో సరిగా చూడని కారణమున ఈ రకమైన హీన జన్మ నుండి తనకు ఊడిగము చేసిన విషయము బోధపడెను. మరణావస్థలోనున్న గోమాత శ్రీపాదుల వారిని తన క్షీరమును గ్రోలవలసినదని ప్రార్థించినట్లును, మరు జన్మములో గొడ్డు ఆవుగా జన్మించినప్పుడు నీ క్షీరమును గ్రోలదనని శ్రీపాదులు అభయమిచ్చినట్లును అతనికి స్పష్టముగా గోచరమాయను. తనకు తాంత్రిక ప్రయోగము చేసిన తాంత్రికుడు కొలది కాలంలోనే మరణించినట్లును,
మరు జన్మమున అతడు బ్రహ్మ రాక్షసుడు కాగా సన్యాసి వేషముననున్న శ్రీచరణులు అతనిని అనుగ్రహించినట్లును సూక్ష్మలోక సంగతులను అతడు గ్రహించసాగెను. తాను కూడా మరు జన్మమున సన్యాసి వేషముననున్న శ్రీపాదుల వారిచే అనుగ్రహింపబడి విశేష ఐశ్వర్యములతో కూడినట్లును తన ఇంట శ్రీచరణులు తోటకూరతో వండిన వంటకములను భుజించి తన స్వహస్తములతో తోటకూరను పీకి పారవేసి బంగారు నాణెములతో నిండిన బిందెలను ప్రసాదించినట్లును అతడు భవిష్యత్తును స్పష్టముగా చూచెను. శ్రీచరణుల లీలలు అనితర సాధ్యములు. ఈ లీలలతో పోల్చదగినవి వేరొకటి కానరావు. శ్రీ వల్లభుల వారు నరసావధానులకు మరియు అతని భార్యకు చేసిన హితోపదేశమును వారిని అనుగ్రహించిన విధానమును రేపు నీకు తెలియజేసేదను. ఈ రోజున మనము శ్రీపాద శ్రీవల్లభ స్మరణ చేయుచు కొంతసేపు భజన కార్యక్రమములలో గడిపెదముగాక. వారి నామస్మరణ జరుగు చోట శ్రీ చరణులు సూక్ష్మ రూపమున సంచరించెదరు. ఇది అక్షర సత్యము. తిరుమల దాసు వంటి సద్భక్తునితో సాంగత్యము లభించినందులకు నేను అమందానందముతో పరవశించితిని. నేను అంటే శంకర భట్టు. శంకర భట్టుతో పాటు మనందరము కూడా తిరుమల దాసు వంటి సద్భక్తునితో సాంగత్యము లభించినందుకు మనందరికీ లభించింది ఆయన యొక్క సాంగత్యం. అమందానందముతో పరవశించితిని. మనందరం కూడా పరవశించడం. ఆ నరసావధానులని ఎలాగా ఎటువంటి హితోపదేశం చేశారో, వారిని ఎలా అనుగ్రహించారో అది రేపు తెలియజేస్తున్నారు తిరుమల దాసు గారు. రేపు మనం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా. 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 శ్రీపాద వల్లభ దిగంబరా. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. ఈ రోజుకి సంపూర్ణం. రేపు కలుసుకుందాం మరలా. అందరూ